అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ వార్నింగ్లు ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్నారనే దానిపైన పెట్టుబడిదారులను, ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ చూడలే. ఆయన మాట్లాడిన మాటల మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదే కాకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరికైనా నచ్చకుంటే కోర్టులో సవాల్ చేయడం కానీ, కోర్టులో ప్రశ్నించడం కానీ, కోర్టులో కేసులు వేయడం కానీ జరుగుతుంది తప్ప నేరుగా నా ప్రభుత్వం వస్తే నేను రద్దు చేస్తాను, ఇది వార్నింగ్ ఇస్తున్నా అని చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనట్టుగా భావించాలి. గతంలో కూడా ఈ 15 నెలల కాలంలో చూసాం, అనేక సందర్భాల్లో ఒక ఫేక్ ఈమెయిల్స్ పెట్టడము, ఎవరైతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారో, ఎవరైతే పారిశ్రామికవేత్తలు వస్తున్నారో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించేదానికి ఫేక్ మెయిల్స్ పెట్టడము, లోన్లు రాకుండా చేయాలని చేయడము, రాష్ట్రాన్ని ముందుకు పోకుండా రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019-24 మధ్యలో రాష్ట్రానికి గతంలో వచ్చిన పెట్టుబడిదారులందరూ ఎంఓయూలు చేసిన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి రాష్ట్రం నుంచి వదిలిపోయే విధంగా చేసినారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా, పెట్టుబడిదారులు ఎవరు రాకుండా, ఇన్వెస్టర్లే రాకుండా పారిపోయిన విషయాన్ని మనం చూసాం. ఈరోజు మళ్ళీ కూడా ప్రజలు నిన్ను చిత్తుగా ఓడగొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధమైన వ్యవహార శైలి మీలో వస్తూ ఉంది. అంటే పెట్టుబడిదారులందరినీ బెదిరించడం. ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి కుంటుపడతాయి. అందుకే నేను 151 సీట్ల నుంచి 11 సీట్ల కుదించినారు ప్రజలు. అయినా నీలో ఏ మార్పు రావడంలే. మెడికల్ కాలేజీలు మీ హయాంలో ప్రారంభించినటువంటి పునాదుల స్థాయిలో ఉన్నాయి. పులివెందల్లో పూర్తి చేశారని చెప్తున్నావు, ఎందుకు నీ హయాంలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయలేదని చెప్పి అడుగుతూ ఉంటాం. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు, నీ మూలాన ఆర్థికంగా రాష్ట్రం కుదేలైనప్పుడు అక్కడక్కడ ప్రైవేటీకరణ చేయడం కూడా అక్కడక్కడ అవసరమవుతుంది. ఓనర్షిప్ ఇవ్వడంలే. పీపీపీ మోడల్లో ఆ మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలా, ముందుకు తీసుకుపోవాలా, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది కూడా టెండర్ బేసిస్లో దాన్ని నువ్వు ప్రశ్నిస్తూ వార్నింగ్లో ఇస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలో నీ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశంలోనే ప్రమాదకరం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో బావిలో దూకి చచ్చిపోవాలనే నీ వ్యాఖ్యలు, గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశావు. తుపాకీతో కాల్చిపడేయాలని మాట్లాడినావు, బట్టలిప్పి కొట్టాలని మాట్లాడుతున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యవహార శైలిని ప్రజలు విసుక్కొనే నీకు 11 సీట్లకు పరిమితం చేసినారు. పులివెందల్లో కూడా చిత్తుగా నీ నియోజకవర్గంలో ఓడిపోయినావు ఈరోజు. అయినా ఏ మాత్రం నీ వ్యవహార శైలిలో మార్పు లేదు. నువ్వు మారవు. ఖచ్చితంగా రాజద్రోహం కేసు నీ మీద నమోదు చేయాల్సిందే. ఈరోజు సూపర్ 6 పథకాల గురించి నీ సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పి ఇంత పెద్ద అబద్ధాలన్నీ మాట్లాడుతున్నావు. తల్లికి వందనం ఇయ్యలేదని మాట్లాడుతున్నావు.
నీ హయాంలో 42 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తే కుటుంబంలో ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల్లో ఆనందం కనపడుతూ ఉంది. శ్రీశక్తి పథకం, మహిళల్లో ఒక ఆనందం, ఆర్టీసీ బస్సులో ఫ్రీ కార్యక్రమాలు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. మహిళలందరూ కూడా వంట నుంచి వాళ్ళకు కట్టెల పొయ్యి నుంచి కష్టాలు వస్తూ ఉన్నాయని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉంటాం. పెన్షన్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటాం. గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతూ ఉంటే పోలవరానికి లోన్ వస్తే దాని మీద కూడా ఒక ఫేక్ మెయిల్స్ పెడతారు. ఫేక్ ప్రచారాలు, ఫేక్ మెయిల్స్. రాష్ట్రం నీ వల్ల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. పెట్టుబడిదారులను భయభ్రాంతులు గురి చేస్తూ ఉండవు. అయినా నీకు మళ్ళీ అధికారం వస్తుంది అనుకుంటున్నావా? అది కలగానే మిగిలిపోతుంది. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు తప్పు చేయరు. 10, 15, 20 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుంది. పెట్టుబడిదారులు ఇప్పటికే ఈ 15 నెలల కాలంలో 10 లక్షల పైగా పెట్టుబడులన్నీ కూడా అగ్రిమెంట్లు అయినాయి, ఎంఓయూలు అయినాయి రకరకాలుగా. ఒక్క కందుకూరులో బీపీసీఎల్ ఒక్కటే 65,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి బీపీసీఎల్ రిఫైనరీ యూనిట్ పెడతా ఉంది. అక్కడ ఇన్ని రకాల లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉంటే వార్నింగ్లు ఇచ్చి భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం ముందుకు పోవడం నీకు ఇష్టం లేదు. ఈ పరిపాలన మీద విషయం కక్కాల, ఈ పరిపాలన నాశనం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నువ్వు పనిచేస్తూ ఉండవు. అసెంబ్లీకి పోవు, అసెంబ్లీలో పోయి మాట్లాడవు, లేని ప్రతిపక్ష హోదా కావాలంటావు. చట్టపరంగా నీకు రాదని తెలుసు కాబట్టే ఆ డిమాండ్ చేసి అసెంబ్లీకి పోకుండా బయట నుంచి మాట్లాడుతూ ఉండవు. బావుల్లో దూకాలని మాట్లాడతావు. ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని మాట్లాడతావు. 75 సంవత్సరాల వయసులో రోజుకు 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్న మన ముఖ్యమంత్రిని ఆయన ఫేస్ వాల్యూ చూసి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా రాష్ట్రం ముందుకు పోతూ ఉంటే విష ప్రచారం చేస్తున్నావు. నువ్వు వాడిన ఏదైతే వార్నింగ్ అనే మాట మీద రాజద్రోహం కేసు నీ మీద ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతాం. కేవలం భయభ్రాంతులను గురి చేయాలా, పెట్టుబడిదారులు రాకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. ఏకైక లక్ష్యం ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేయాలా, ఈ ప్రభుత్వాన్ని ముందుకు పోనీయకూడదు. ఒక సుపరిపాలన అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని విష ప్రచారం చేయాలా, ప్రజల్లో అబద్ధాలతో నాటుకోవాలా. ఆ సాక్షి పత్రిక, సాక్షి పేపర్ ఒకటి ఉంది కదా విష ప్రచారం చేసేదానికి. అంత పెద్ద ఎత్తున అనంతపురం మీటింగ్లో సుపరిపాలన మీద సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పి ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పినామో ప్రతి హామీని నిలబెట్టుకుంటే ఆ హామీలన్నీ నిలబెట్టుకోలేదని చెప్పి ఒక విష ప్రచారం చేస్తూ ఉండవు. యూరియా మీద ఒక విష ప్రచారం, సమృద్ధిగా యూరియా ఉందని చెప్పి అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, దొరుకుతూ ఉందని చెప్పి ప్రభుత్వం సిద్ధంగా ఉంది యూరియా ఇచ్చేదానికని చెప్తా ఉంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన ధర్నాలు, డిమాండ్లు తీసుకొని ఆ ఫోటోలు, క్లిప్పులని తీసుకొని సాక్షి పేపరు, సాక్షి టీవీలో వేసి ఈ రాష్ట్రం సమస్యగా చిత్రీకరించే పత్రిక మీ టీవీ అని చెప్పి చెప్తా ఉండ. ఇటువంటి టీవీలు, పత్రికలు పెట్టుకొని విష ప్రచారం చేసేదాన్ని ఆ టీవీని, పత్రికను కూడా చట్టపరంగా బ్యాన్ చేయాలని చెప్పి కోరుతూ ఉండం. అధికారంలోకి నేను వస్తానని ప్రజలను నమ్మించే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.